హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము గత 2012 సంవత్సరం నుంచి ఈ యొక్క సాపత్యవాదం అనేటటువంటిది గణపతి స్థపతి పరంపరగా ఒక లీనియేజ్గా వస్తూ వారి ద్వారా అమెరికాకు చెందినటువంటి నా గురువు ఎస్వి మేడం గారు ఒక 15 సంవత్సరాలు దాని మీద పనిచేసి తర్వాత ఒక అన్కండిషనల్గా ఆ యొక్క ధర్మాన్ని ఇండియాలో మొట్టమొదటిగా నాకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి ధర్మాన్ని మన తెలుగు ప్రజలకు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలతో పుష్కర కాలంగా నాకు ఉన్నటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో నేను చెప్పుకుంటూ వస్తున్నాను. గత 2-3 సంవత్సరాలుగా ధర్మము చక్కగా వెళ్తుంది. ఈ యొక్క వీడియో అనేది ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ధర్మాన్ని తీసుకువెళ్తున్న వాళ్ళకి సహృదయంగా ఒక రాజపోషకుల్లాగా కొంతమంది దాతలు మీరు సాయం చేయగలిగితేనే ఈ కార్యక్రమానికి మేము వెళ్ళి రాగలుగుతాం. అందువల్ల ఒక వీడియో ముఖంగా చెప్పుకుంటున్న విన్నపం ఏంటంటే, ఇప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో వాస్తు విద్యా ప్రతిష్టానం అని చెప్పి వాళ్ళు ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళు వాస్తు విద్య 2024 13th నేషనల్ కన్వెన్షన్ ఆన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీ మీద ఒక కాన్ఫరెన్స్ అనేది ఇచ్చేస్తున్నారు. థీమ్ ఏంటంటే వాస్తు విద్య ఫర్ మోడర్న్ టైమ్స్. ఇందులో ఎంతో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఈ యొక్క కాన్ఫరెన్స్కి వస్తున్నారనమాట. ఇది త్రివేంద్రంలో 15-16 తారీఖుల్లో నడుస్తుందన్నమాట. సో నేను కోటేశ్వరరావు గారు అదే రకంగా నా యొక్క ప్రథమ పుత్రుడు యొక్క ధర్మాన్ని తీసుకుంటానని చెప్పినప్పుడు అతను మనం రమ్మని చెప్పామన్నమాట. మేము ఈ యొక్క కాన్ఫరెన్స్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. కనీసం రోజుకి ఒక 7-8 వేల రూపాయల ఖర్చు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెళ్ళే క్రమంలో దక్షిణ భారతదేశంలోని ఆ యొక్క టెంపుల్స్ వాటి యొక్క ఆర్కిటెక్చర్ శైలి, వాటి యొక్క డైమెన్షన్స్ ఏ రకంగా వాటిని అప్లై చేశారు అనే దాని మీద కూడా కొంత థీసిస్ రాసుకుందామనే ఆలోచన. అందువల్ల మనం ఒక 12-13 తారీఖులు బయలుదేరి ఎప్పుడో 20వ తారీఖు వచ్చేటటువంటి ఈ యొక్క ప్రక్రియకి నేను ఒక డొనేషన్గా అడుగుతున్నాను. ఆ డొనేషను మేము ఒక 3 రోజుల వాస్తు వర్క్షాప్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కేవలం 15,000 రూపాయలకే. లేదా ఒక 15 రోజుల పాటు మనం ఆన్‌లైన్‌లో చెప్పేదానికి కూడా ఒక 15,000 రూపాయలే తీసుకొని చెప్తున్నాం. మీరు ఈ యొక్క క్లాసులకి ఎన్రోల్ చేసుకొని మీరు ఆ ఫీజు చెల్లించినా సరే అది మాకు డొనేషన్ ఇచ్చినట్టే ధర్మాన్ని మీకు కూడా మేము నేర్పిస్తాము. మీ ఇంటి ప్లాన్‌లు మీరు వేసుకునేటటువంటి ప్రక్రియ మీరు చేసుకోండి. రెండవది ఇంటి ప్లాన్ గీయించుకోవాలి, డిజైన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఈ సమయంలో స్పందించినా మీరు మాకు సాయం చేసినట్టేనండి. అంటే మీరిచ్చేటటువంటి డబ్బులతో మేము మీకు డిజైన్ ఇవ్వడం అనేది కాకుండా, ఈ టయానికి మీరు ఆ డబ్బులు ఇవ్వడం ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి మనం రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. అదే రకంగా అక్కడ వసతి చూసుకోవాలి. ప్లస్ ట్రావెల్ అనేది చూసుకోవాలన్నమాట. మొత్తంగా ఈ యొక్క టూర్‌కి ఒక 60,000-70,000 రూపాయలు ఖర్చయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుందనమాట. అంటే నంబర్ ఆఫ్ ప్లేసెస్‌కి మనం రీసెర్చ్‌కి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఒక ఓన్ వెహికల్ డ్రైవ్ చేస్తూ వెళ్ళాలనమాట. సో, అదే రకంగా ఇందులో పొందుపరిచినటువంటి విషయాలు కూడా నేను మీకు చెప్తాననమాట. అంటే ఆల్రెడీ కొన్ని పేపర్స్, థీమ్స్ మీద ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయండి. స్థాపత్యవేద ఇన్సైట్స్ ఫ్రమ్ ఎక్స్‌పర్ట్స్. అంటే ఈ ఫీల్డ్‌లో ఎవరైతే ఆల్రెడీ కొంత ఇంటర్ప్రిట్ చేసినటువంటి ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ మీద వాళ్ళని పిలుస్తారండి. అలాగే ఇక మోడర్న్ ఏజ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ యొక్క టెక్నిక్స్ మీద కూడా అంటే కాంటెంపరరీగా ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ మీద ఈ ట్రెడిషనల్ ప్రిన్సిపల్స్ ఎలా ఉపయోగించొచ్చు. అలాగే ఫ్యూచర్‌కి వాస్తు అండ్ టెక్నాలజీ పేవింగ్ వే టు ద ఫ్యూచర్. అథెస్టిక్స్ ఇన్ ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వీటికి సంబంధించి కూడా జరుగుతుందనమాట.
సో, ఈ యొక్క ఆర్గనైజింగ్ సంబంధించిన వ్యక్తి కూడా ఆహ్, అష్టలత తాంపురన్. ఆ మేడం గారు ప్రిన్సిపల్ ఆవిడ. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కి రిటైర్డ్ ఇదనమాట. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నవాళ్ళు కూడా కేరళ టూరిజం డెవలప్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు. అది లైఫ్ మెంబర్ అనమాట వాస్తు విద్యా ప్రతిష్టానంలో. ఈ కమిటీ మెంబర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. మోస్ట్‌లీ ఏంటంటే ఈ కమిటీ మెంబర్స్‌లో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా ప్రొఫెసర్స్ వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఆర్కిటెక్చర్, ప్లానింగ్, ఎన్‌ఐటీ కాలికట్‌లో ఉన్నవాళ్ళు గాని, ట్రివాండ్రంలో కాలేజీ ప్రిన్సిపల్స్ గాని, ఆ! ఆహ్, సో మెనీ పీపుల్ ఈ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సంవత్సరాల తరబడి వర్క్ చేసినటువంటి వ్యక్తులు గాని, ఆహ్, అదే రకంగా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో కన్వర్జేషన్ ఆఫీసర్‌గా ఉన్నవాళ్ళు గాని, మోస్ట్‌లీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్స్‌గా చేసిన వాళ్ళు ఇందులో ఉన్నారండి. సో, నా తాపత్రయం ఒకటేనండి. మనం ఈ యొక్క ధర్మాన్ని ఇక్కడ ఒక రకంగా అరువు తెచ్చుకున్నాం మనం. ప్యూరెస్ట్ ఫార్మ్‌లో తమిళనాడులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగని ఇక్కడ గూడా ఆహ్, ఆ వెర్షన్ అనేది కనపడుతుంది. కానీ అది కొంత మిస్‌ఇంటర్‌ప్రిట్ అయిందనమాట. సో, మన తెలుగు జాతికి యొక్క ధర్మాన్ని తీసుకురావాలి. నెక్స్ట్ జనరేషన్స్‌కి గాని, నెక్స్ట్ మనం కట్టేటటువంటి నగరాలు గాని, లేఅవుట్స్ గాని, ఒక సామాన్య మానవుడు కట్టుకునే ఇంటికి ఈ నాలెడ్జ్‌ని ఎలా వాడాలన్నదే మా ఇదండి. సో, ఇది మీకు నేను తెలియజేసుకుంటూ, ఆ రోజు ప్రోగ్రామ్ గూడా 15న ఏ ఏ ఏ రకంగా ఉంటుంది. ఎవరెవరొస్తున్నారు? ఎవరెవరు ఏం మాట్లాడతారు? అలాగే చూడండి సెషన్ 11:30 నుంచి 1 పీఎం వరకు స్థాపత్యం మీద మురళీ మాధవన్ అనేటటువంటి సాంస్క్రిట్ కేరళ సాంస్క్రిట్ అకాడమీకి సంబంధించినటువంటి ఆచార్యులు మాట్లాడతారనమాట. ఆ! ఆహ్, సీ ఇన్‌సైట్స్ అండ్ మైమతు మన మానసార బై శ్రీ గణపతి స్థపతి. ఇన్‌సైట్స్ ఏదైతే రాసారో గణపతి స్థపతి లింక్ బిట్వీన్ ట్రెడిషనల్ టెక్స్ట్స్ అండ్ మోడర్న్ డే ప్రాక్టీస్ అని మంజూష ఉకిద్వే అండ్ ప్రియా రామకృష్ణన్. ప్రియా రామకృష్ణన్ మేడం గారు రీతాంబర వాస్తు సంఘంలో ఆవిడుంటారు. ఇంకో ఆయన ఇన్‌సైట్ టు స్థాపత్య వేద. గిరీశన్ అలాగే ప్రొఫెసర్ డాక్టర్ బాలగోపాలన్ గారు చెప్తారు. సీ ద వే మోస్ట్‌లీ ఇండియాలో ఉన్న ఈ యొక్క స్థాపత్య వేద దీనికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళంతా అక్కడికొస్తారండి. సో, అదే రోజు 2 గంటలకు ఉన్న థీము అథెస్టిక్స్ ఇన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్. ఈయన సివిల్ ఇంజినీరింగ్ ఐఐటీలో ప్రొఫెసర్ అనమాట. ఆయన సిగ్నిఫికేషన్ కేరళ టెంపుల్స్ అండ్ సెంటర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనే దాని మీద ఆయన ఆహ్, ఆహ్, ఆయన ఇంట్రొడక్టరీ టాక్ అనేది ఆయన చెప్పినప్పుడు, ఈ, ఈ చిత్రలేఖ అనేటటువంటి ఒక ప్రొఫెసరు అండ్ కస్తూరిబా ఆర్కిటెక్చర్‌లో ఎన్ఐటీ కాలికట్‌లో చేసిన వాళ్ళు ఇక్కడ మనకి చెప్తున్నారండి. అదే రకంగా 3:30-5 అథెస్టిక్స్ ఇన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ అని ఆహ్, కొంతమంది ప్రొఫెసర్స్ మనకి చెప్తారు. అంటే రమ్యం, భోగం, సుఖదర్శనం అనేటప్పుడు అథెస్టిక్స్ అనేది సుఖదర్శనం కిందకొస్తుందనమాట. సో, దాని మీద కొంతమంది ప్రొఫెసర్స్ చెప్తారు. అదే రకంగా నెక్స్ట్ రోజు అంటే 16థ్‌న ఫస్ట్ సెషను వాస్తు అండ్ టెక్నాలజీ పేవింగ్ వే ఫర్ ద ఫ్యూచర్. హ్మ్. కొంతమంది ఆర్కిటెక్ట్స్ చెప్తారు. అదే రకంగా వాస్తు శాస్త్ర ఎ స్టెప్ టువర్డ్స్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్‌మెంట్‌కి ఎలా అప్లై చేయొచ్చనేది ఇంకొకరు చెప్తున్నారు. అలాగే సస్టైనబుల్ బిల్డింగ్ హెరిటేజ్ త్రూ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ అని చెప్పి ఒకరు చెప్తున్నారు. తర్వాత ట్రెడిషనల్ విజ్డమ్ అనే బిల్డింగ్స్ అనే దాని మీద ఇంకొకరు మనకి చెప్పడం అనేది జరుగుతుందనమాట. బ్రింగింగ్ గ్యాప్స్ ఇన్ వాస్తు విద్య. సో, వెరీ వండర్‌ఫుల్ బుక్స్ అండ్ వండర్‌ఫుల్ కాన్సెప్ట్స్ అనమాట. అదే రకంగా ఆ రోజు సాయంత్రం 2-3:30 వాస్తు ఇన్ మోడర్న్ ఏజ్ ప్రాజెక్ట్స్ అండ్ టెక్నిక్స్ అని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ కైలాసరావు గారు ఒక ఇంట్రడక్షన్ అనేది ఇస్తారనమాట. ఆహ్, సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక డొనేషన్ అడుగుదామని కాదండి. చాలామంది ఇంట్రెస్ట్‌గా ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మీరు గూడా వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఇదవుతారని చెప్పి. నేను అవకాశం ఉంటే ఈ యొక్క పీడీఎఫ్ లింకులనేది పెడతాను. సో, ఎవరైనా సరే కనీసం ఒక రూ. 1000 నుంచి లేదా చిన్న చిన్న సలహాలు మా దగ్గర తీసుకోండి. దానికి సంబంధించిన ఒక డొనేషన్ కింద ఏమైనా పే చేయండి.
ఈ 2, 3 రోజుల్లో మాకు మీరేమైనా సర్వీసెస్ ఇచ్చినా సరే అది మేము డొనేషన్ కిందే భావిస్తామనమాట. సో, థాంక్ యూ వెరీ మచ్.